వివరించాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ దగ్గర పంపారు. ఈరోజు కేసీఆర్ తన దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ దగ్గర పంపుతా ఉన్నారు. మరి ఎవరికి ఎవరు బీ టీమో చెప్పాలి, ఎవరికి ఎవరు ఒప్పందమో చెప్పాలి. ఈరోజు రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ లేక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణలో పెరుగుతున్నటువంటి ఆదరణ, వస్తున్నటువంటి మద్దతు లేక గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత ఏదైతే బీజేపీలో చేరుతా ఉన్నారో దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఈరోజు వీళ్ళు పథకం ప్రకారము ఆయన బీజేపీలో చేరుతాడు, చేరేవాడు చెప్పాడు, చేర్చుకునేవాడు చెప్పాడు, మధ్యలో ఇంకో అని చెప్తాడు. వీళ్ళు బెయిల్ కోసం ఇంకదో బీజేపీ బెయిల్ ఇవ్వదు. ముఖ్యమంత్రికి తెలియాలా, ఆయన ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో కుర్చీలో కూర్చున్నాడు. రేపు తెలంగాణలో జరిగేటువంటి బెయిల్ ఆయనే ఇస్తాడని అడుగుతా ఉన్నాను. రేపు తెలంగాణలో జరిగేటువంటి అన్ని రకాల బెయిల్లు ముఖ్యమంత్రి ఇస్తాడా? ఈరోజు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని అంటాడు ఆయన? రేపు అన్ని రకాల బెయిల్స్ ఈ యొక్క అనేక రకాల కేసులు తెలంగాణలో జరుగుతున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదో కేసీఆర్ కూతురుకు బెయిల్ ఇప్పించి 5 సీట్లలో సుపారీ తీసుకురని మాట్లాడతారు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి కూడా బెయిల్ ఇప్పిస్తారని అడుగుతా ఉన్నాను. ఆయన చేతిలో ఉన్నాడు తను బెయిల్ ఇచ్చేది. సంవత్సరాల తరబడి ఢిల్లీలో బీరు బ్రాండీకి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణంలో మంత్రులు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు. అందులో కేసీఆర్ కుమార్తె ఒకటి. అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి వీళ్ళు ఎంతసేపు భారతీయ జనతా పార్టీని విమర్శించడమే ఏకంగా పనిపెట్టుకున్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్ట్ పార్టీ అనేది పేరు వచ్చేసింది. అవినీతి అనేదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉన్నది. వచ్చి 4 నెలలు కాలేదు, తెలంగాణలో ఎవరిని వదలడం లేదు. నేరుగా ఢిల్లీకి పంపించి ఢిల్లీలో జమ చేసినామంటున్నారు. ఆర్జీ దగ్గర పోయి ఆర్జీకి ఇచ్చినామంటున్నారు. ప్రజలు గతంలో అధికారంలోకి ఇస్తే 60 ఏళ్ల పాటు దేశాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి పార్టీ ఇంకా అవినీతి దాహము, అధికార దాహము ఇంకా తీరనట్లు లేదు ఆ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. సేమ్ టు సేమ్, దొందే, ఒకే తాను ముక్కలే. కాంగ్రెస్ పార్టీ బడే భాయ్ అయితే బీఆర్ఎస్ పార్టీ छोटा भाई.
ఎందుకంటే కేసీఆర్ కూడా మూలాలు కాంగ్రెసే, మూలాలు కాంగ్రెసే. ఆ మధ్యలో కాంగ్రెస్తో కలిసి కాపురం చేశాడు కేసీఆర్. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలిచాడు, ప్రభుత్వంలో కలిసి పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలిసినది టీఆర్ఎస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేసీఆర్